తోటి నటీనటులకి, ఇక్కడికి ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రెస్ మీడియాకి, ప్రెస్కి, మీడియాకి అందరికీ గుడ్ ఈవినింగ్. జగమే మాయ, అసలు ఆ టైటిల్లోనే ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉందో, ఇప్పుడు మిడిల్ క్లాస్ మ్యాన్ వన్ లైఫ్ ఏ విధంగా ఉందో మొత్తం అతన్ని మాయే చేస్తుంది. ఈ అన్ని సిస్టమ్స్ కలిసి ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ని ఎంత మాయ చేయాలో అంత చేస్తున్నారు. సో దీన్ని డైరెక్టర్ మహేష్ ఆ లోగోలో 2 షాట్లలో చూపెట్టేశాడు. ఒకటి టాప్ యాంగిల్ షాట్లో, ఇంకోటి లో యాంగిల్ షాట్. అంటే భూమిని చూపెట్టాడు, ఆకాశాన్ని చూపెట్టాడు. అతని ఎనర్జీ లెవెల్స్ కానీ, సొసైటీ మీద ఉన్న ఇంపార్టెన్సీ కానీ ఆ 2 షాట్స్ తోటి అతని తెలివితేటలు ఎంత గొప్ప తెలివితేటలో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ జగమే మాయ ఈ కంపెనీని అద్భుతంగా వాళ్ళ ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా ఉప్పుటూరి ప్రసాద్ ప్రొడ్యూసర్గా మారడం నాకు ఫస్ట్ సర్ప్రైజ్. నాకు ఎంతో కాలంగా తెలిసిన, పరిచయం ఉన్న మిత్రుడు, బంధువు అయిన ప్రసాద్ నిర్మాతగా మారి తీస్తున్న తొలి చిత్రం. ఈ బ్యానర్ నా ద్వారా లాంచ్ కావడం సంతోషంగా ఉంది. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి మహేష్ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. చాలా అద్భుతంగా ఉంది, చాలా స్టైల్గా ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంది. టైటిల్ దగ్గర నుంచి ప్రతి మూమెంట్లో డైరెక్టర్ టేస్ట్ కనపడుతుంది. మహేష్ నాకు భీమినేని అన్నయ్య దగ్గర నుంచి వర్క్ చేసేటప్పటి నుంచి నాకు బాగా తెలుసు, బాగా ఫ్రెండు. ఈ జగమే మాయ సినిమా చెప్పవసరంలా, ట్రైలరే చెప్తుంది ఎంత చక్కగా ఉందో. మహేష్ గారు నా తల రాత రాసింది ఈ సినీ లోకంలో. నేను ఒక 5 సంవత్సరాల నుండి ఈ సినిమా ప్రపంచంలో రావాలని ఊరాట పడుతుంటే మరి నాకు ఈ సినిమా నాకు ఒక లైఫ్ ఇచ్చిండు. నన్ను ఒక యాక్టర్ని చేసిన డైరెక్టర్ గారికి ఈ సభాముఖంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ మహేష్. భీమినేని శ్రీనివాస్ గారికి అండ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. నిజంగా వచ్చేసి ఇక్కడ నుంచి మీ బ్లెస్సింగ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వెరీ హ్యాపీ సార్. యాక్చువల్గా ఈ మూవీ అనేది చాలా పర్సనల్ అండి నాకు. అది ఎంత పర్సనల్ అంటే నిజంగా వచ్చేసి ప్రతి మూవీస్లో ఇలాగే ఫంక్షన్స్ ఎన్నో చూస్తున్నాము, ఎన్నో ట్రైలర్స్ చూస్తున్నాము. అక్కడ జస్ట్ ట్రైలర్ ప్లే చేసేటప్పుడు నిజంగా సెకండ్ టైం ప్లే చేసేటప్పుడు నిజంగా కంట్లోంచి నీళ్ళు వచ్చేసింది నాకు, కానీ బయటికి రాలేదు. కానీ నిజంగా అంత పర్సనల్ అయిపోయింది ఈ మూవీ. అందరికీ వచ్చినందుకు థ్యాంక్స్ సార్. భీమినేని శ్రీనివాసరావు గారు, సుడిగాడు బిగ్ ఫ్యాన్ సార్. సముద్ర గారి సినిమాలో చెప్పేంత పెద్దవాడిని కాదు, ఆయన అనుభవం లేదు నా వయసు. అండ్ శ్రీహరి గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి. యాక్చువల్లీ ఆయన ఉంటే ఒక డైలాగ్ చెప్దాం అనుకున్నాను. ఆ డైలాగ్ ఇంకా చెవులో రింగ్ అవుతూనే ఉంటుంది. డి సినిమాలో చెప్తాడు, ఏమరా చారి నా సంగతి తిరుగుండి మీరు చిల్లర లెక్కలు చేస్తున్నావులే అంటాడు. ఆ డైలాగ్ ఇంకా రింగ్ అవుతూనే ఉంటుంది నాకు ఎప్పుడు చెవుల్లో. ఎనీవేస్ మా మహేష్ గారు, మేము ముద్దుగా బ్రో అని పిలుచుకుంటూ ఉంటాము. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ సినిమాలో ఈ రోల్ ఇచ్చినందుకు, ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. యాక్చువల్లీ సినిమా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ అందరికీ వచ్చినందుకు రియలీ గుడ్ ఈవినింగ్ అండ్ వెరీ థ్యాంక్ యూ.
సిద్ధు బయట టెన్షన్ పడ్డాను, నేను నిజంగా లోపల టెన్షన్ పడుతున్నాను. ఇట్స్ లైక్ యాక్చువల్గా నేను కొంచెం యాక్టర్గా స్ట్రగుల్ అవుతున్న టైంలో అండ్ ఇంతకుముందు మూవీ చేశాను అండ్ బట్ స్ట్రగుల్ అవుతున్న టైంలో మహేష్ గారు నాకు ఈ ఆఫర్ ఇచ్చారు. రియలీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇట్స్ ఇది మేబీ ఇక్కడ నుంచి నాది చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను, మై కెరియర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ప్రసాద్ గారికి కూడా రియలీ థ్యాంక్ యూ. అండ్ నా కో స్టార్స్ రవి గారికి అండ్ శివబాలాజీ గారు సీనియర్ అయినా కానీ ఈజ్ రియలీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ లైక్ నేను యాక్చువల్లీ ఈ మూవీ when the movie first started నేను అప్పటి నుంచి జర్నీలో లేను. I came at the fag end of the movie, but first అమెరికాలో ఉన్నప్పుడు సిద్ధు had called me and told me about this film and నేను okay, I didn't really think much about it, but as I heard the story I really liked the story and my role, my character. And సిద్ధుతో నేను ఎల్బిడబ్ల్యూలో మూవీ కన్నా మేము ప్రమోషన్స్కి బాగా తిరిగాం అనమాట. సో అలా పరిచయం అయింది. ఫస్ట్ టైం సిద్ధుతో నేను ఆన్ స్క్రీన్ యాక్ట్ చేశాను. సో ఇట్ వాజ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ ఫన్. అండ్ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. Watching our promo is the first time for me. This is my first movie. I'm just as nervous as everybody over here. But talking a little bit about the film, it just came all of a sudden. I wasn't doing anything. I was sitting at home. And Shiva's wife, Madhu, she's a very good friend of mine. We have worked previously on Upadatara, Uliki Padatara. And she was like, would you be interested? So I said, yeah, sure, why not? She said, but then you'll be opposite my husband. I said, yeah, fine, that's cool. And I was a little apprehensive about Shiva because I'd heard a lot about him saying that, no, you know, he's very serious and he doesn't joke around and stuff like that. I had no idea about his work, what he had done previously. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ సినిమాలో దీని మీద కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. నేను భయ్య ఏంటి క్యారెక్టర్ కమెడియన్ దగ్గర అదేగా చెప్పారు, అదే భయ్య కమెడియన్ అని ఈ సినిమాకి చెప్పారు. బాగుంటాయి డైలాగులు అని ఒప్పుకున్నాను, కానీ అద్భుతంగా ఊరికిచ్చారండి. ఆ విషయం బయటికి చెప్పకూడదు, ఊరకలేదు చెప్పలేదు నేను. మరి అదే పరంగా చూసుకుంటే మంచి నవ్వకు, నువ్వు ప్రతిదానికి నవ్వుతావు. మంచి కోస్టార్స్ అండి, నాకు సరిసమానంగా యాక్ట్ చేశారు వీళ్ళంతా. ఎంత బాగుంటుందంటే శివబాలాజీ గారి గురించి చెప్పాలి, ఆయన అది అయితే సిద్ధు గురించి చెప్పుకోవాలి, మరి అబ్బా క్రాంతి గురించి చెప్పాలి. మరి అదే పరంగా ముందుకు మనం చెప్పుకోవాల్సింది మహేష్ గారి గురించి. అతను ఎంత మంచి డైరెక్టర్ అంటే కెమెరామెన్ సాయి మీ అందరికీ తెలుసు, కెమెరా పెట్టిన అందరికీ తెలుసు, ఐ డోంట్ స్పీక్. అలాగే పరంగా మరి ప్రొడ్యూసర్ గారు, ఆయన ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో మచ్ హ్యాపీ. రవికుమార్ గారు ఎవరినైనా మర్చిపోవచ్చని ఆయన మర్చిపోలేమండి, నిజం, ప్రామిస్, ఒట్టు. అవసరానికి అత్యాశకు మధ్య జరిగే యుద్ధం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మా డైరెక్టర్ గారు భీమినేని శ్రీనివాసరావు గారికి, సముద్ర గారికి, శ్రీ నల్లపట్టు రాము గారికి, శ్రీహరి గారికి, అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. దర్శకులు భీమినేని శ్రీనివాసరావు గారికి, అలాగనే పెద్దలు గౌరవనీయులు మరొక దర్శకులు సముద్ర గారికి, శివబాలాజీ గారికి, హీరోస్కి, హీరోయిన్స్కి, టెక్నీషియన్స్కి, మా సోదరుడు ప్రసాద్, మీ ఇద్దరం క్లాస్మేట్స్, అతనికి, అలాగనే మా స్టూడెంట్, మా కాలేజీ స్టూడెంట్ మహేష్, అతనికి, అలాగనే ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, ముఖ్యంగా ప్రెస్ వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ ఇక్కడ చూసినట్టయితే ఈ ట్రైలరు మా గుంటూరు మిర్చి ఘాటు ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఇవాళ. అలాగనే మా పల్నాటి పవర్, పల్నాడు అని వినుంటారు మీరంతా, మా నర్సరావుపేట నుంచే పల్నాడు ముఖద్వారం మా నర్సరావుపేట. ఆ పల్నాటి పవర్ను కూడా ఇవాళ మా మహేష్ ఇవాళ అద్భుతంగా చూపించాడు. గొప్ప రోజుగా నేను ఫీల్ అవుతున్నాను.
ఎలాగంటే మేము కన్న కళలు ఈరోజు బయటకు వస్తున్నాను నేను ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మా ఆప్తులు నల్లపట్టి రామచంద్ర ప్రసాద్, మా సముద్ర గారు, మా ఫేవరెట్ డైరెక్టర్ సముద్ర గారు. ఇంకా మా హీరోలు చెప్పేది ఏం లేదు. నన్ను ఎట్లా ఆడుకున్నారంటే సెట్లో మామూలుగా కాదు అసలు.